29వ తారీఖున ఛత్రీ సమావేశానికి హాజరైనప్పుడు చాదర్ఘాట్ చుట్టుపక్కల ఉన్నటువంటి దుర్గానగర్, శంకర్ నగర్, మూసానగర్ 5-6 దాదాపు 7-8 ఆ మూసి పక్కన ఉన్నటువంటి బస్తీ ప్రజలంతా కూడా, మహిళలంతా కూడా అక్కడ సమావేశమై వాళ్ళ సమస్యల్ని ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అంటే ఒక చిన్న 5-6 ఎకరాల ప్లేస్ లో కొన్ని వందల ఇండ్లు ఉన్నాయి. బిలాల్ భాయ్ చెప్పినట్లు ఒక్కొక్క ఇంట్లో ఒక 20 మంది ఉన్నారు. అంటే 2-3 కుటుంబాలు, తండ్రి కొడుకు 2-3 అన్నదమ్ములు కలిసి ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి కేవలం ఇండ్లు లెక్క పెట్టి ఇన్ని ఇండ్లు ఉన్నాయి మేము ఇన్ని ఇండ్లు ఇస్తామనటం అనేది న్యాయం కాదు. కుటుంబానికి ఒక ఇల్లు కావాలి, అది ఒక న్యాయమైనటువంటి ప్రాతిపదిక. అట్లాగే అక్కడ రెడ్ మార్క్ చేశారు. బఫర్ జోన్ అని, ఎఫ్టిఎల్ అని, ఆర్బీ అని, రివర్ బ్యాంక్ అని ఇట్లా రకరకాల మార్కింగ్స్ చేసి ఆ మార్కింగ్ చూడగానే తెల్లారగానే భయం వేస్తుంది. మా ఇల్లు ఎక్కడ కూలగొడతారో, ఎవరు వస్తారో అని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, ఒక భయం అనేది ఆ కుటుంబాల్లో మేము ప్రత్యక్షంగా చూసాం. చిన్న పిల్లలు అక్కడ ఆడుతున్న వాళ్ళు మమ్మల్ని ఎక్కడ పంపిస్తారు సార్, మేము ఆడ ఏడు చదువుకోవాలి, మేము ఏడు ఆడుకోవాలి, డబుల్ బెడ్రూమ్లో మల్టీప్లే 4-5 అంతస్తుల ఇళ్లలో పైకి నీళ్ళు వస్తాయా, కరెంట్ వస్తాయా, 8 అంతస్తుల ఇళ్లలో అక్కడ ఆడవాళ్ళు చెప్తున్నారు మేము ఇక్కడ ఒక కుటుంబంలో కలిసి ఉంటున్నాం, ఏదైనా అవసరమైతే టక్కున పక్కింటికి పోయి మేము తెచ్చుకుంటాం, మాకు ఏదైనా రోగం వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా పక్కింటి వాళ్ళని పిలుస్తాం, 8 అంతస్తుల మీద నుంచి ఎవరు వస్తారు కిందికి, 8 అంతస్తుల వరకు మేమెట్లా పోతాము అని చెప్పేసి రకరకాల సమస్యలు వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో మాకు ఒక ప్లేస్ చూపిస్తే అక్కడ మేము కుదురుకునేది ఎట్లా, అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళతోని మాకు ఎట్లా స్నేహ సంబంధాలు ఏర్పడతాయి, అట్లా అక్కడ మా పిల్లలు స్కూళ్ళు ఎక్కడ ఉంటాయి, మా ఉపాధి ఆ ప్రాంతంలో ఆ బస్తీల్లో దాదాపు 60 వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది ఆ రోజు మన జీవన్ కుమార్ సార్ చెప్పింది. 60 వృత్తులు అంటే చిన్న చిన్న రేకు డబ్బాలు తయారు చేసేవాళ్ళు, మనం సేమియా తయారు చేసేవాళ్ళు, అప్పడాలు చేసేవాళ్ళు, పూలల్లో పెట్టేటటువంటి ఆకులు గుచ్చేవాళ్ళు, ఈ పందిళ్లకు కావలసినటువంటి డెకరేషన్ అలంకరణ సామాగ్రిని వస్తువులను తయారు చేసేవాళ్ళు, ఇట్లా అనేక వృత్తుల వాళ్ళు ఉన్నారు. ఎక్కడ 30 కిలోమీటర్ల దూరంలో మాకు ఉపాధి ఎక్కడ ఉంటుంది, మాకు మార్కెట్ ఎక్కడ ఉంటుంది అనే సూటి ప్రశ్నలు వాళ్ళు వేసిండ్రు. ఈ సూటి ప్రశ్నల్ని ప్రభుత్వం వైపు తీసుకెళ్లే బాధ్యత వామపక్షాల మీద ఈ రోజు ఉంది. ఎవరు చెప్తారు ప్రభుత్వానికి? ఈ పేద ప్రజలు వెళ్ళి రేవంత్ రెడ్డితోని ప్రెస్ మీట్ పెట్టలేరు కదా. మరి అవి మనం ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మన మీద ఉంది. నిజంగా ఆ రోజు బస్తీ ప్రజలే అన్నారు, మాకు పక్కనే రేస్ కోర్స్ ఉంది, అది ఎక్కడో అవుట్స్కర్ట్స్ లో పెట్టి ఆ రేస్ కోర్స్ 100 ఎకరాల భూమి ఉంది, అక్కడ మాకు కట్టమనండి అని చెప్పేసి ఇప్పుడు ఇది ఎంత ఖాళీ చేస్తారు కదా, ఆ ఖాళీ చేసేందుకు కొన్ని ఎకరాలు ఉంటది కదా, ఆ ఎకరాల్లో మాకు మల్టీప్లెక్స్లు కట్టండి, అదే కడతామన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు అక్కడే కట్టండి, రివర్ బ్యాంక్ లో మీరు అందమైనటువంటి ఇండ్లు కట్టి మాకు ఇవ్వండి పేద ప్రజలకి, మేము ఉండకూడనోళ్ళమా హైదరాబాద్ లో అని చెప్పేసి వాళ్ళు చాలా సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నల్ని మనం ఈరోజు ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఎంతైనా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఎలాంటి హెచ్చరికలు లేకుండా, సంప్రదింపులు లేకుండా తరిమి నేను హైదరాబాద్కు వచ్చిన కొత్తలో దిల్సుఖ్ నగర్ వరకే ఉండేది హైదరాబాదు, ఎల్బీ నగర్ లేదు, కొత్తపేట లేదు, అదంతా కొత్తగా వచ్చింది. ఎక్కడ పేదలకు ఇండ్లు ఇస్తారు అంటే అవుట్స్కట్స్ లో ఇస్తారు. ఈ అవుట్స్కట్స్ ప్రైమ్ ఏరియాకి వచ్చిన కొద్దీ వీళ్ళని మార్జినలైజ్ చేసి ఆఖరికి చౌటుప్పల్ దాకా పంపించే పరిస్థితి ఈ రోజు ఉంది. అటు శంషాబాద్ దాకా, శంషాబాద్ ఈ రోజు ప్రైమ్ ఏరియా కాబట్టి ఇంకా షాద్ నగర్ వైపు పంపించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందని ఝాన్సీ గారు అన్నట్టు పేదవాళ్ళు కనిపించకూడదు. రేపు ఎవడైనా అమెరికా నుంచి విఐపి వస్తే, ఇతర దేశాల నుంచి టూరిస్టులు వస్తే మూసీ నది ఒడ్డున పేదవాళ్ళు కనిపించొద్దు. ఇప్పటిదాకా తెరలు కట్టిండ్రు, ఎవరైనా విఐపి క్లింటన్ వచ్చినప్పుడు మొత్తం తెరలు కట్టిండ్రు పేద గుడిసెలకి, పేదవాసులు నివసించేటటువంటి మురికివాడలకి. అసలు ఇప్పుడు మురికివాడలే నడి ఒడ్డున ఉండొద్దు అనే ప్రయత్నాలు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాన్ని ఐక్యంగా మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒక పక్క ప్రణాళికతో పోతే తప్ప
ఇది సాధ్యం కాదు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అట్లాగే ఈ రోజు అయితే మూసి ప్రక్షాళన సుందరీకరణ అంటున్నారో అక్కడ దామగుండంలో మూసి పుట్టే చోట చెట్లు నరికి దాన్ని రాడార్ కేంద్రంగా మార్చి మూసిని పుట్టకుండా చేస్తారు. ఇక్కడ మూసిని సుందరీకరణ చేస్తారు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే గోదావరిలోంచి తెస్తారు. గోదావరిలోంచి నీళ్లు తెచ్చి మూసిని నింపి మూసిని అందంగా మార్చి అదొక టూరిస్ట్గా ప్లేస్ లాగా చేస్తామనటం అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి విషయంగా మనం భావించాలి. ఇది ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రణాళికలు. కేవలం పబ్బం గడుపుకోవటానికి బిలాల్ భాయ్ అన్నప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా మోసం మీద పడుతుంది. ఇది ఎన్నటికే కాదు, 30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి నేను చూస్తున్నా ఇది ఎన్నడూ సుందరీకరణ జరగలేదు. ఆ మూసీ కంపు ఎప్పుడు పోలేదు. పేద ప్రజలే ఆ మూసీకి వాసనకి అలవాటు పడి అక్కడ జీవించటం నేర్చుకున్నారు తప్ప ఈ సుందరీకరణ అనే కానీ ప్రక్షాళన అనేది కానీ ఎప్పుడూ జరగలేదు. నిజంగా ప్రక్షాళన జరుపుదలుచుకుంటే ఏదైతే కెమికల్ కంపెనీల నుంచి మూసీలోకి వస్తున్నటువంటి కాలుష్యాన్ని నిరోధించాలి. డ్రైనేజ్ కనెక్షన్స్ ఏవైతే మూసీలోకి ఉన్నాయో వాటిని నిరోధించాలి. మూసీకి 2 వైపులా గోడ కట్టి, గోడ ఎంత కడతారు? 100 మీటర్ల గోడ, అంతకంటే ఎక్కువ పారదు కదా మూసీ. అండర్ గ్రౌండ్ మొత్తం పైప్ లైన్ వేసి మూసీని పంపించే ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటివన్నీ వదిలిపెట్టి ఈరోజు కేవలం పేద ప్రజలని వాళ్ళ ఇండ్లను ధ్వంసం చేసి వాళ్ళని తరిమి కొట్టేటటువంటి ఒక ప్రణాళికతోనే ఇది జరుగుతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది అని చెప్పేసి, అందరి బాధ్యత అని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు.